2 నెలలు గూడా ఇంకా పూర్తి కాలేదు. ఆ 7వ తారీఖు వస్తే 2 నెలలు పూర్తయితది. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా మొన్న కేటీఆర్ అయితే కరీంనగర్ మీటింగ్‌లో మరో 6 నెలల్లో కేసీఆర్‌ను సీఎం జేసుకుందామని జెప్పేసి బహిరంగ ప్రకటన జేసిండు. దీన్ని ఎట్లా అర్థం జేసుకోవాలి? అది అంత ఈజీ కాదు. హ్మ్. యాక్చువల్లీ ఏంటంటే ఆహ్, నిజం చెప్పాలంటే అసలు బీఆర్ఎస్ నుంచే వలస రావడానికి సిద్ధపడుతున్నారు. హ్మ్. ఆ సిట్యుయేషన్‌లో ఇప్పుడు ఎవరైనా మనం జనరల్‌గా చూస్తే హ్మ్. ఏ పార్టీ అధికారంలో ఉందో ఆ పార్టీ వైపు పోవడానికే మొగ్గు చూపిస్తారు. అది ఎవరైనా సరే. హ్మ్. సర్పంచ్ నుంచి, జడ్పీటీసీ, ఎంపీటీసీ నుంచి, ఎమ్మెల్యేల నుంచి, ఎంపీల నుంచి మా అందరూ అదే అది చూసాం ఆ కన్వెన్షన్. ఎట్లా అంటే హ్మ్. 2014లో తెరాసకు 63 వచ్చినాయి. అవును. కనీసం ఇప్పుడు మాకన్నా 64+1 వచ్చింది. హ్మ్. 63 వస్తే ఆయన చేసిన పనేంటి? ఇతర పార్టీలను డిమాలిష్ అసల అడ్మినిస్ట్రేషన్ సంగతి దేవుడెరుగు గాని ముందైతే హ్మ్. ఇతర పార్టీలను ఖతం చేసే కార్యక్రమం పెట్టుకున్నాడు అప్పుడు. పెట్టుకుంటే ఏం జరిగింది? ఓ 12 మంది కాంగ్రెస్ వోళ్ళు పోయారు, ముగ్గురు టీడీపీ వాళ్ళు, ఒక్కళ్ళు తప్ప ఆ పార్టీలు లేవని శాసనసభ సాక్షిగా ప్రకటించి ఆయన ఒక కొత్త సాంప్రదాయానికి తెరదీశాడు. సో, అదే పద్ధతిలో ఈరోజు ఆయనకంటూ 2 సీట్లు ఎక్కువనే వచ్చినాయి కదా! హ్మ్. మేము ఆ పని చేయలేమా? హ్మ్. చేయగలుగుతాం. సహజంగా అది జరుగుద్ది. ఎందుకంటే ఇప్పుడు అధికారంలో మేమున్నాం కాబట్టి, హ్మ్. వాళ్ళని పక్కకు పెట్టారు కాబట్టి, అనుకున్నది 39 కాబట్టి. పోనీ హ్మ్. ఆయనకు 55 ఉండి ఒక మూడో, నాలుగో తగ్గినాయంటే మీరన్నట్టు ఈయన అవకాశం ఉంటుంది అనుకోవచ్చు. ఆ హ్మ్. 39తో ఏం చేయగలుగుతాడు ఆయన? ఆ! ఆ 39 9 అయ్యే అవకాశమే ఎక్కువుంది. ఆ! సో, అదొక ఫ్రస్ట్రేషన్‌లో మాట్లాడుతున్నాడు ఆయన. ఎందుకంటే అధికారంలో ఉన్నట్టే మాట్లాడుతాడు ఇంకా. హ్మ్. ఆయన మాటలు ఏవి చూసినా కూడా ఇంకా అధికారం ఆయన చేతిలోనే ఉన్నట్టు, ఇంకా ఆయన మంత్రిగానే ఉన్నట్టు, అవన్నీ ఆ మాటలు, ఆ ప్రగల్భాలు ఇవన్నీ కూడా ఉత్తర కుమారుడి ప్రగల్భాలు తప్ప మరొకటి కాదు. హ్మ్. అసలు నిజానికి టీఆర్ఎస్ ఈరోజు ఆ పరిస్థితి చేరుకోవడానికి వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్స్ కేటీఆర్ యొక్క యాటిట్యూడే. హ్మ్. చాలా అహంకారపూరితమైన వ్యవహారం గతంలో ఆయన చూసాం మనం. ఆ అహంకార ధోరణిలో మాట్లాడడం దాని పార్టీకి నష్టం చేకూర్చాడు. హ్మ్. సో, ఈరోజు ఇట్లా మాట్లాడి ప్రతిపక్ష దానికి కూడా వాళ్ళకు నష్టం చేకూరుస్తాడు. ఎందుకంటే ప్రతిపక్షం అనేది 39 సభ్యులతో ఒక హ్మ్. పటిష్టమైన ప్రతిపక్షం ఉండడానికి అవకాశం ప్రజలిచ్చారు. అవును. సో, తప్పేం లేదు. స్ట్రాంగ్ అపోజిషన్ ఈజ్ ఆల్వేస్ హెల్తీ హ్మ్. ఫర్ డెమోక్రసీ. హుహు. సో, వాళ్ళు మమ్మల్ని గైడ్ చేయొచ్చు, మేము తప్పులు చేస్తే మమ్మల్ని క్రిటిసైజ్ చేయొచ్చు. మీకు జ్ఞాపకం ఉంటే 2014లో హ్మ్. వాళ్ళు అధికారంలోకి వచ్చినాక మాలాంటి వాళ్ళం, కేసీఆర్ అంటే నచ్చని వాళ్ళం కూడా హ్మ్. 2 ఏళ్ల దాకా మాట్లాడలేము. హ్మ్. ఎందుకు మాట్లాడేదంటే కొత్త ప్రభుత్వం ఆయన ఏం చేస్తాడో చూడాలి, అవకాశం ఇవ్వాలి, తొందరపడి మాట్లాడదని. ఈవెన్ కోదండరామ్ కూడా హ్మ్. 2004 నుంచి 16 వరకు ఆయన క్రిటిసైజ్ చేయడానికి కూడా సిద్ధపడలేదు మీకు జ్ఞాపకం ఉంటే. అవును. ఆ తర్వాత ఆయన అసలు అపాయింట్మెంట్ కూడా ఇవ్వకపోతే ఆయన చేసే పనులన్నీ కూడా యూనిలాటరల్‌గా తెలంగాణ వ్యతిరేకమైన విధానాలు అవలంబించినప్పుడు మేమంతా నోరులిప్పాం. హ్మ్. ఇది మరీ 50 రోజులు కాలేదు, ఈయన అప్పుడే మమ్మల్ని వరుసపెట్టి తిడుతుంటే హ్మ్. ఏ విధంగా అది కరెక్ట్ చెప్పండి? అంటే ఇంకా వల్గర్ లాంగ్వేజ్ బుర్రకాననో, అదనో, ఇదనో ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని అదే కదా! ఆ! ఆ లాంగ్వేజ్ వాళ్ళ ఫాదర్ దగ్గర నుంచి ఈయన కూడా పుణికి పుచ్చుకున్నట్టున్నాడు. ఆ! సో, న్యాచురల్‌గా అందుకే రేవంత్ రెడ్డి గారు నిన్న బాగా రియాక్ట్ అయినట్టున్నాడు. హ్మ్. ఎవడాడు ఎవడు పొగరొడతాడు చూస్తాను తొక్కి పారేస్తాం అనే ఆయన వాడడానికి ఆ! ఈ విధమైనటువంటి ప్రొవొకేటివ్ డైలాగ్సే కారణం. ఓకే. సో, మేమైతే అంత అర్జెన్సీగా లేము. హ్మ్. లాక్కొని గబుక్కున వాడు గెలిచిన వాళ్ళని తీసుకొచ్చి ఇందులో ఇంకా ఆ పాలసీ ఇంకా మేము తీసుకోలేదు నిర్ణయం. రేపొద్దున మరి ఏమనుకుంటారో చూడాలి. బట్ ఆ పని చేస్తే తప్పడానికి కూడా లేదు. ఎందుకంటే నీవు నేర్పిన విద్యే నీరజాక్ష అని అవును. నువ్వే చెప్తివి. ఆ! ఏ పార్టీ నుంచి గెలిచినా అధికార పార్టీకి నువ్వు రావచ్చని. ఆఖరికి మంత్రి పదవులు కూడా ఇస్తీవి వేరే పార్టీ నుంచి గెలిచినోడికి. హ్మ్. సో, మేము ఆ పని చేయించినా కూడా ఈరోజు హ్మ్. పొలిటికల్‌గా అయితే తప్పు కాదు. హ్మ్.